అనీషా మన ముందరికి వస్తుంది, ఆహ్వానిద్దాం ప్లీజ్. అందరికీ నమస్కారం. అనీషా ఎంపిక చేసుకున్న పాట రచన ఉషశ్రీ, సంగీతం ఇది కూడా అశ్వత్థామ గారే, గానం సుశీలమ్మే. పసిడి మనసుల సినిమా నుంచి నిన్నే వలచితినోయి. నిన్నే వలచితినోయి, కన్నుల్లో దాచితినోయి, వెన్నెల్లో వేచితినోయి, నీకై అభిసారికనై. ఓ ప్రియా అభిసారికనై. ఓ ప్రియా నిన్నే వలచితినోయి, కన్నుల్లో దాచితినోయి, నిన్నే వలచితినోయి. అభిసారికనై. ఓ ప్రియా నిన్నే వలచితినోయి, కన్నుల్లో దాచితినోయి, వెన్నెల్లో వేచితినోయి, నీకై అభిసారికనై. ధన్యవాదాలు. చాలా అద్భుతంగా పాడావు. థ్యాంక్ యూ సార్. నువ్వు బాగా బంగారు ఛాయతో ఉండటం కాకుండా కంఠంలోంచి కూడా బంగారు తీగలాగా వచ్చింది నాదం, మెటాలిక్ సౌండ్. ఆ విరహంలో కూడా అంత మెటాలిక్ సౌండ్ చాలా అద్భుతంగా ఉందమ్మా. బాలుగారు అన్నారు వీళ్ళకి ఏదో పూనింది అన్నారు. ఇప్పుడే నువ్వు పల్లవి పాడగానే అన్నారు ఆయన పరవశిస్తే ఆ మాట అంటారు. ఎంత ఆనందంగానో ఉంది ఆయనకి. మీ అమ్మా నాన్నలు అక్కడ కూర్చుని ఈ కార్యక్రమాన్ని మీ నానమ్మ, మీ తాతయ్య, అమ్మమ్మలు వాళ్ళు టీవీల్లో చూస్తూ ఎంత ఆనందిస్తున్నారో అంతకన్నా ఎక్కువ ఆనందిస్తున్నారు ఆయన ఇప్పుడు. చాలా అంత అద్భుతంగా పాడేవు. నీకు అంతకన్నా నేను చెప్పలేను. థ్యాంక్ యూ సార్. శృతిలో పాడడం, లయలో పాడడం, ఓకే. వాట్ డైనమిక్స్ యూ హ్యావ్ గివన్, మై గాడ్. ఈ డైనమిక్స్ కోసం నేను పోయిన ఎపిసోడ్లో నిన్ను 3-4 సార్లు అడిగాను. అప్పుడు కూడా ఎండ్లో కాస్త దగ్గరకు వచ్చావు, అది ఇలా పాడితే బాగున్నాను. బట్ దిస్ ఈస్, ఐ టెల్ యూ ఐ క్రైడ్ వెన్ యూ సాంగ్ దిస్ సాంగ్. థ్యాంక్ యూ. I cried.
వాట్ సార్ట్ ఆఫ్ అన్ ఎక్స్ప్రెషన్, డైనమిక్స్ అంటే ఏంటని దీనికి ఒక ఎక్స్ప్లెనేషన్ నేను ఎన్నోసార్లు పాడి వినిపిస్తుంటాను. నువ్వు పాడింది అలాగే ఉంచేసి డైనమిక్స్ అంటే ఎలా అభిసారికనై అనడం కానీ, ఆ సంగతులు కానీ, ఎక్కడ అసలు శృతి, లయ, పాడడం, ఉచ్చారణ. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.